మన విందులు, వినోదాలు, బర్త్‌డేలు ఇవి చూసుకుంటున్నాం కానీ, యేసుక్రీస్తు కార్యాలు కొన్ని ఉన్నాయంట. పౌలు గారు అంటున్నాడు, అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు కార్యంలో అస్సలు చూడట్లేదు. అంటే చూడట్లేదంటే అండి, చేయట్లేదని మనం. ఇప్పుడు చేయట్లేదండి. అది ఎరిగినారు కాబట్టి ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నారు. కొన్ని ఉంటాయి దేవుని పనులు. అన్నవాళ్ళు చేస్తున్నారు కదా, మనం ఎందుకు లేదు? ఉన్నారు సంఘంలో చాలా మంది చేసేవారు. కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని వాడుకుంటారో తెలియదు. సభలు పెద్ద పెద్ద సభలు జరుగుతున్నప్పుడు అనేక రకమైన పనులు ఉంటాయి. వెళ్ళాలి. మనకు పిలుపు వచ్చినా రాకపోయినా మనం వెళ్ళి మన పాట మనం పడాలి. క్రీస్తులో ప్రభువారు మన కొరకే ప్రాణం పెట్టిన మహనీయుడు. ఎందుకంటే ఎవరు కూడా ఈ లోకంలో నశించిపోకూడదు. నా తండ్రి పనుల మీద నేను వచ్చాను. నా తండ్రి నాకు అప్పచెప్పిన పని ఏంటంటే, ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మలు అనేకంగా ఉన్నాయి. అది మనందరి కొరకు, మనందరి పాపాల నిమిత్తమైన బలి అయ్యాడు. నిన్ను ప్రాణం పెట్టమనట్లేదు. కొన్ని క్రియలు దేవుని కొరకు నీకున్న సమయంలో కొన్ని క్రియలు చేయగలగాలి. అప్పుడు నువ్వు నమ్మకంగా నిజాయితీగా ఉంటావు. మనం నాకేం పని లేదు అనుకుంటాము, కానీ అది ఉంటుందని మనం కలిగించుకొని పని చేయాలి. అందుకే పౌలు గారు బాధపడుతున్నాడు. అందరూ తమ సొంత కార్యం చూసుకుంటున్నారు. ఆదివారం ఉంది, సంఘంలో అనేక రకమైన పనులు ఉంటాయి. దైనందిక వెళ్ళాలి ఉన్నారు కదా, బ్రదర్ చూసుకుంటారు. ఇప్పుడు కూడా ఆలోచన మనకు రాకుండా వెళ్ళాలి. అనేక రకమైన పనులు ఉంటాయి. దేవుని పని, మన పనులు పక్కకు పెట్టిన సరే దేవుని పనిలో పాలు పొందితే ఆ ఉన్న సంతోషం ఇంత అంత కాదండి. మన సొంత కార్యం పక్కన పెడదాం, దేవుని కార్యం చూద్దాం. అందుకే అందరూ తమ సొంత కార్యంలో చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యంలో చూడట్లేదు. ఈ మాట మన సంఘ కాపరి కూడా ఎవరు కూడా మనని అనకూడదు. అయ్యా నువ్వు నీ పని చూసుకుంటున్నావు, నువ్వు ఎప్పుడు కూడా దేవుని పని చేయట్లేదని ఎవరు కూడా అనకూడదంటే నీవు వచ్చి సంఘంలో 4 పంపులు పొందాలి. అంటే మార్కు సువార్త, యేసుక్రీస్తు వారు ఒక మార్గంలో పోల్చినప్పుడు ఒకడు వస్తారు. యేసుక్రీస్తు ప్రభువు మార్కు సువార్త 17వ అధ్యాయం 10వ